మంచి హెవీ లంచ్ తిన్న తర్వాత మీకు ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్స్ వచ్చి స్వీట్స్ ఆర్డర్ చేశారా? లేదంటే నైట్లో మంచి ఫుల్ మీల్ తిన్న తర్వాత ఆకలేసి కాదు జస్ట్ తినాలనిపించి ఎప్పుడన్నా డెజర్ట్స్ ఆర్డర్ చేసి ఉంటారు. రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ చాయిసెస్ ఉన్నా కూడా జస్ట్ ఆ స్ట్రెస్ఫుల్ డే రోజు మాత్రం బిర్యానీ కానీ పిజ్జా కానీ తినాలనిపించిందా? అలాగే ఈ మధ్య ఎక్కడ ఇంటర్నెట్ ఓపెన్ చేసినా మీకు బాడీలో చాక్లెట్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే మెగ్నీషియం తగ్గినట్టు, ఆర్ సాల్ట్ క్రేవింగ్స్ ఉన్నాయి అంటే సోడియం తగ్గినట్టు, ఇలా బాడీ మీకు డిఫరెంట్ సిగ్నల్స్ ఇస్తుంది అని ఎన్నో వినే ఉంటాం. కానీ బాడీ అలాగా ఫంక్షన్ చేయదు. బాడీ ఇంత స్మార్ట్గా క్యాలిబ్రేటెడ్ మెషిన్ లాగా పనిచేస్తే మరి మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే యూ షుడ్ క్రేవ్ ఫర్ పంకిన్ సీడ్స్ కానీ లేదా పాలకూర కోసం కానీ క్రేవింగ్ ఉండాలి కదా, అలా ఉండట్లేదు కదా. ఫుడ్ క్రేవింగ్స్ అనేది మీ బాడీలో ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయని ఇచ్చే సిగ్నల్. సో బేసికలీ మీ బ్రెయిన్ అండ్ గట్ రెండు కలిపి మీకు రివార్డ్ సిస్టమ్ పైన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీకు ఇవన్నీ తినాలనిపిస్తుంది. ఇవి మనం నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలాంటి బిహేవియర్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, స్లోగా డిసీజెస్ రిస్క్ పెరగడము, అలాగే ఫాస్ట్గా ఏజ్ అవ్వడం లాంటివి జరుగుతాయి. వన్స్ ఇన్ వైల్ మన అందరికీ ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి, దట్ ఈస్ ఓకే. కానీ మీకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ కన్సిస్టెంట్గా మంత్స్ టుగెదర్ ఉంటున్నాయి అంటే దట్ మీన్స్ బాడీ స్క్రీమింగ్ మీకు ఇంబ్యాలెన్స్ ఉంది అని. అలాంటప్పుడు యూ షుడ్ చెక్.